మా సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్ను ఆశా వర్కర్లు ముట్టడించిన పరిస్థితి. మనతో పాటు ఆశా వర్కర్లు ఉన్నారు, ఒకసారి మాట్లాడించి విషయం తెలుసుకుందాం. అమ్మ ఏందమ్మా, ఏం జరిగింది, ఎందుకు మీరు కలెక్టరేట్ మళ్ళీ ముట్టడిస్తున్నారు, ఏంటి? మాకు ఫిక్స్డ్ వేతనము కోసమని మేము కలెక్టర్ ముట్టడి చేసినాము. తర్వాత సబ్ సెంటర్ల డ్యూటీలు ఒక ఏనేమో ఒక ఎమ్మెల్యే చేసే డ్యూటీలు 24 గంటలు మమ్మల్ని చేపిస్తారు. మళ్ళా టార్గెట్ అని ఒక నెలకు ఒక కేసు తెచ్చినా కానీ అది చాలది, మీకు ఈ నెల లేదు, ఒక నెల ఉంటే ఒక నెల ఉండదు, ఆ నెల జీతం కట్ చేస్తామని అట్లా అంటున్నారు. తర్వాత మాకు పని భారం ఒత్తిడి బాగా అయింది. ఒక డెలివరీ కేసు కోసం పోతే మేము ఒక రోజు 2 రోజులు వాళ్ళతోనే ఉంటున్నాం. మాకు కనీసము ఒక సాలరీ ఎక్కువ పెంచాలి, మాకు ఫిక్స్డ్ చేస్తాము 18,000 అనేది ఉండాలి మాకు. అందుకోసమే కలెక్టర్ జీతం ఇస్తున్నారు, ప్రభుత్వం మీకు కొన్ని నిబంధనలు పెట్టింది, ఆ నిబంధన ప్రకారం పనిచేయాలి కదా. అతి భారం ఎక్కువ అవుతుంది సార్. ఏంది అని అంటే మేము చేసే పని కాకుండా, మేము ఏజెన్సీలు కాకుండా ఈ సర్వే అని ఆ సర్వే అని ఎవరు దొరికితే వాళ్ళే మాతో సర్వే చేపిస్తున్నారు. అంగన్వాడీల కాడ నుంచి ఎక్కడెక్కడ వాళ్ళందరికీ, మున్సిపాలిటీల కాడ నుంచి అస్సలు ఎవరు దొరికితే వాళ్ళే. మాకు లేచిందంటే పొద్దున లేచిందంటే అటే పోతున్నాం. మాకు ఇంట్లో పిల్లలు సంసారం అవన్నీ పక్కకు పెట్టేసి మాకు జ్వరం వచ్చినా మమ్మల్ని పట్టించుకుంటలేరు. మేము ఆశ ఏజ్ బార్ అవుతుంది, మాకు లివ్ అనేది లేదు. సబ్ సెంటర్లో జ్వరం వచ్చింది మేము బోము అని అన్నా కానీ ఒక్క సెలవు కూడా ఇస్తలేరు. అందుకు పని భారం ఎక్కువ అవుతుందని మేము కలెక్టర్ ముట్టడి చేస్తున్నాం. నా పేరు శోభ, జిల్లా కార్యదర్శి, మాది వెంకట్రావుపేట పిఎస్సి. మేము ఎంత పని చేసినా కానీ, ఎంత చాకరీ చేసినా ప్రతి ఒక్క పనులు మాతోనే చేయించుకుంటుండ్రు. సర్వేలని, సబ్ సెంటర్ డ్యూటీలని, ఈ కూటమి డబ్బలు మోయడం కానీ ప్రతి ఒక్కటి ఆన్లైన్ చేయించడము మాతోనే జరుగుతుంది. మళ్ళీ సబ్ సెంటర్ డ్యూటీలు పొద్దుట పోతే మళ్ళీ సాయంత్రం దాకా వదలలేరు, ఉండాలి, కంపల్సరీ ఉండాలి. ఒకవేళ రాకపోతే మీకు జీతాలు కట్టని బెదిరింపులు జరుగుతున్నాయి. మళ్ళీ మేము ఎంత పని చేసినా కానీ చెయ్యలేదు అని మా పారితోషకాలు కొంచెం తగ్గించాలని చెప్పడం జరిగింది. మేము ఎన్ని పనులు చేసినా కానీ గుర్తిస్తలేరు. మా సమస్యలు కొంచెం పరిశీలించండి సార్ అని చాలాసార్లు పైన ఆఫీసర్లకు మేము వెళ్ళి వినతి పత్రాలు మా బాధలు చెప్పుకోవడం జరిగింది. అయినా కానీ పట్టించుకుంటలేరు. టీఆర్ఎస్ ప్రభుత్వము వచ్చినప్పుడు ఇదే బాధలు ఉన్నది, ఇప్పుడు కూడా కాంగ్రెస్ వచ్చినప్పుడు కూడా ఇవే బాధలు. ఈ కాంగ్రెస్ పార్టీ కూడా వస్తే కొంచెం మా సమస్యలు పరిష్కారం చేస్తారని ఆశపడి ఉన్నాం, కానీ ఆశ నిరాశ అవుతుంది. ఎట్లుంది గ్రామాలలో పరిస్థితి? నా పేరు విజయలక్ష్మి. గ్రామాలలో బాగానే ఉంది. జ్వరాలు అనేది అప్పుడప్పుడు అంటే సీజన్ని బట్టి వస్తూనే ఉంటాయి. వాళ్ళకి సేవలు చేయడానికే మేము ఉన్నది, కానీ సేవలతో పాటు అదనంగా పని భారం మాత్రం ఎక్కువనే అవుతుంది. సేవలు చేయమని గ్రామాలలో తిరుగుకుంటా సేవలు చేస్తామా, సబ్ సెంటర్లో కూర్చుండి గోళీలు ఇవ్వడమా, అది ఏంటిది అనేది అర్థం. అందులో MLHP అని ఒక కేటాయించారు, ఆమె మాత్రం లేదు. ఇప్పుడు పిన్నారం మా దగ్గరనైతే లేక ఒక 2 సంవత్సరాలు అవుతుంది. అక్కడ మరి ఉందా లేదా, సాలరీ మాత్రం అక్కడి నుండే తీసుకుంటుంది అంటున్నారు, ఆమె మాత్రం వచ్చేది లేదు. మరి ఇలాంటి అన్ని ప్రభుత్వం పట్టించుకోదు, కానీ ఆశా వర్కర్ ఏ ఒక్కటి చేయకపోయినా మాత్రం ప్రభుత్వం దృష్టికి పోతుంది. వాళ్ళు బెదిరియడం, వీళ్ళు బెదిరియడం. ఖచ్చితంగా ఈ ఏఎన్సీ టార్గెట్ మాత్రం మాకు చాలా ఇబ్బంది, అంటే చాలా ఇబ్బంది ఉంది. వాళ్ళని ప్రతి నెల ఫోన్లు చేసి అడగాలి, ఇంటికి వెళ్ళి అడగాలి అంటే వాళ్ళేమో అనే మాటలకి మేము అసలు చెప్పుకోలేము. అలాంటి మాటలు వాళ్ళు మాట్లాడతారు. ఏఎన్సీ టార్గెట్ సరే, సబ్ సెంటర్ డ్యూటీకి వెళ్తే ఊడ్చుకోవడం మేమే, నీళ్లు తెచ్చుకోవడం మేమే, అన్నీ మేమే చేసుకున్నాక ఇంకా మేము ఇంకేం మా పని ఎప్పుడు చేయడం? మా పని మీరు చేస్తలేరని అంటారు, ఓకే, కానీ మా పని మాకుంటే మేము చేయగలుగుతాం. మా పని గిది అని మా పనులేవో మాకు ఒక లిస్టు లాగానే మాకు చెప్తే బాగుంటుంది. మా పని ఏదో మాకే ఒక్కొక్క టైంలో అర్థం కాదు. ఇది చేయాలా, అది చేయాలా, ఏం చేయాలో అర్థం కాదు. నైట్ నొప్పులు వస్తున్నాయి అంటే నైట్ కూడా లేచిపోవాలి, పిల్లల్ని వదిలిపెట్టాలి, భర్తను వదిలిపెట్టాలి. ఇలాంటివి పోయి ఇంత కష్టపడ్డ ప్రభుత్వాన్ని ఎందుకు మా ఆశా వర్కర్లని గుర్తించలేరో మాకైతే ఇంకా అర్థమవుతలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా అన్న కొంచెం ప్రతి నెల సాలరీ పడేది, కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనైతే సాలరీ కూడా టైంకి పడడం లేదు. ఆ సాలరీతోటే, ఆ పనితోటే మేము బతుకుతున్నాము. ఇప్పటికీ మాకు 42-43 సంవత్సరాలు వచ్చినాయి. ఇంకా వేరే పని చేసుకుందామన్న ఛాన్స్ లేదు, వేరే డబ్బులు వస్తాయన్న ఆశ లేదు. మరి ఇంకా మరి ప్రభుత్వం ఎప్పుడు పట్టించుకుంటుందో పట్టించుకోవాలని కోరుకుంటున్నాం. ఇది పరిస్థితి. సమస్యలు పరిష్కారం చేయాలి. మా ఉద్యోగం ఏందో, మా విధులేంటో మాకు అర్థం కాలేని పరిస్థితి, ఇబ్బందికరంగా ఉందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి విషయం ఏంటో ఒక మాటలో చెప్పండి.
ఏం లేదు సార్, మాకు ఇచ్చే గౌరవ వేతనానికి తగ్గట్టుగా మేము ఏం పని చేయాలి. ఒక గ్రామంలో 1000 జనాభాకు మమ్మల్ని నిర్ణయించినందుకు ఒక గర్భవతిని గుర్తించి వారికి 4 సార్లు చెకప్స్ చేయించాలి. ఆమెతో పాటు డెలివరీకి వెళ్ళాలి. ఆమెను గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ చేయించాలి. ఆమె డెలివరీ అయిన తర్వాత ఆమె బిడ్డని ఆ తల్లిని 42 రోజుల వరకు మేము బాల్యంత సేవలు చేయాలి. చేసిన దానికి గాను మళ్ళీ తర్వాత వ్యాక్సిన్ వేయించాలి. 5 సంవత్సరాల పిల్లల వరకు వ్యాక్సిన్ వేయించాలి. దీనికి ఏం చేసింది ప్రభుత్వము? 9,900 రూపాయలు కేటాయించింది. మా పనికి తగ్గ పారితోషికం అది. కానీ మేము ఇంకా చేయవలసినది ఏంది? ఇప్పుడు జ్వరం సర్వేలు చేయాలి, టీబీ రోగస్తులని గుర్తించాలి, వాళ్ళకు వైద్య పరీక్షలు అందించాలి, మన కృష్టి వ్యాధి వాళ్ళు ఉంటే వాళ్ళని గుర్తించాలి, వాళ్ళకు వైద్య పరీక్షలు అందించాలి, ఎన్సిడి అంటే షుగర్ పేషెంట్ని గుర్తించాలి, షుగర్కు సంబంధించిన గోళీలు అప్పచెప్పాలి, ఆ పేషెంట్కి కావాల్సిన సేవలు కూడా చేయాలి, మన బీపీ పేషెంట్ని కూడా గుర్తించాలి. అంటే ఒక డాక్టర్గా, ఒక జనరల్ డాక్టర్ ఎన్ని పరీక్షలు అయితే చేస్తాడో ఒక ఆశా వర్కర్గా మేము అన్ని సేవలు అందించాలి. అన్ని సేవలు అందిస్తే ఇంట్లో టైం ఏమన్నా సరిపోతుందా సార్? ఉదయం నుంచి మొదలు పెడితే సాయంత్రం 6 వరకు కూడా మా సేవలు ప్రతినిత్యం రానే పట్టే. ఈ ఇచ్చే గౌరవ వేతనం మరి ఇంత సేవలు చేయించినందుకు మాకేమి ఇస్తున్నది? 9,900 రూపాయలు ఇస్తుంది. 20 ఏళ్ళ సర్వీస్ ఇప్పుడు చేయబట్టి ఈ 9,900కు ఈ ఛార్జీలకే సరిపోతున్నాయి. ఈ పిఎస్సికి తీసుకుపోకట, సిహెచ్కి తీసుకుపోకట, జిల్లా ఆసుపత్రికి పోకట. ఒక పోంగనంటే అంబులెన్స్ ఉంటుంది మాకు అందుబాటులో. వచ్చేటప్పుడు మళ్ళీ మేము సరే ఫ్రీ బస్సు ఉన్నది, ఫ్రీ బస్సులలో అందరికీ అనుకూలంగా ఉంటుందా సార్? అందరం ఎక్కి పోగలుగుతున్నామా? పోలేకపోతున్నాం. మాకు ఇన్సూరెన్స్ లేదు. పోయే మధ్యలో ఏదన్నా అయినా, వచ్చే మధ్యలో ఏదన్నా చనిపోయినా కూడా 10 రూపాయలు కూడా నా తరపున ఆశా వర్కర్ చనిపోయిందని 1,00,000 రూపాయలు ఏదన్నా గవర్నమెంట్ సమర్పించడానికి ఉన్నదా? లేదు. మాకు ఒక హెల్త్ కార్డు ఉన్నదా? నిజంగానే ఒక కార్పొరేట్ హాస్పిటల్లో చూయించుకోవడానికి మాకు ఒక హెల్త్ కార్డు అంటున్నదా? కనీస సౌకర్యాలు కూడా కల్పిస్తలేదు. ఎస్సీల కింద అప్పుడు 100 పాపులేషన్కు ఒక ఎస్సీని పెట్టాలన్నారు. ఎందుకు పెట్టింది గవర్నమెంట్? ఎస్సీ అయితేనే అణిగి పని చేస్తుంది. అదే బీసీలు ఓసీలు అయితే పని చేస్తారా సార్? నేను పీజీ చేసిన, ఏం చేస్తున్నా ఈరోజు ఆశా వర్కర్ చేస్తున్నా, ఆనందంగా చేస్తున్నా, సేవ చేస్తున్నా. గౌరవ వేతనం పెంచండి, మా పనులను గుర్తించి మాకు కూడా 18,500 రూపాయల ఫిక్స్డ్ గౌరవ వేతనం తక్షణమే ప్రభుత్వం విడుదల చేయాలి. లేకుంటే ఒక రోజు కూడా ప్రభుత్వానికి గద్దె దించే ఏర్పాటు కూడా మా చేతుల్లోనే ఉన్నది. ఇది పరిస్థితి. ఒకవేళ మా సమస్యను పరిష్కరించకపోతే సీరియస్గా ప్రతిఘటిస్తాం, గద్దె దించుతాం ప్రభుత్వాన్ని. అక్క ఒక మాటలో చెప్పు. మాకు సబ్ సెంటర్ డ్యూటీలు తీసేయాలి. మేము ఏఎన్సీలను మేమే గుర్తిస్తాం, మేమే ఇస్తాం. మమ్మల్ని ఏఎన్సీలని ఇబ్బంది చేస్తున్నారు. తర్వాత హాస్టళ్ళల్లో రక్త పరీక్షలు కూడా ఏఎన్ఎం మాతోనే చేపిస్తున్నది. తర్వాత రికార్డ్స్ మాతోనే. అదే సార్, మా జీతాలు కట్ చేస్తుంటారు. మీరు చేయకపోతే మీ జీతాలు కట్ చేస్తామని బెదిరిస్తున్నారు. దానివల్ల మేము మనకి పనిచేసేది అవుతుంది. సబ్ సెంటర్లు ఊడవడం మేమే. వాళ్ళకు డాక్టర్స్కు నీళ్ళు తెచ్చియాలి, మళ్ళీ ఏఎన్ఎంకు కూడా వాటర్ తెచ్చియాలి. తేకపోతే మీ జీతం కట్ చేస్తా అని ఇదే రకంగా మమ్మల్ని టార్చర్. మాకు 18,000 ఫిక్స్డ్ వేతనం చేయాలని కోరుకుంటున్నాను. ఇది పరిస్థితి. ఫస్ట్ డిఎంఎండ్హెచ్ఓ దీని మీద ప్రత్యేక దృష్టి సాధించాలి. ఏఎన్ఎంలో ఈ విధంగా హరాస్మెంట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. లేకపోతే మీ జీతాలు కట్ చేస్తామని చెప్పడం కూడా ఇది నేరం. ఫస్ట్ డిఎంఎండ్హెచ్ఓ దీనిపై దృష్టి సాధించాలి. కామ్రేడ్, ఏంది పరిస్థితి? అంటే ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు కూడా అనేక ఆందోళన పోరాటాలు చేశాము. వేతనాలు తగ్గితే కూడా సాధించుకున్నాం కొన్ని. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ఎట్లయితే వ్యవహరించిందో కాంగ్రెస్ కూడా అదే రకంగా వ్యవహరిస్తుంది. ఈరోజు కనీసం ఆశలు అంటే కరోనా కాలంలోనే పనిచేసిన తర్వాత ఒక రకంగా చెప్పాలంటే ఆశలందరూ పనిచేస్తే ఈరోజు కలెక్టర్లు కానీ రాష్ట్ర అధికారులు కానీ అవార్డులు తీసుకున్నారు. ఎందుకంటే కరోనా కాలంలో పనిచేసిన ఆశలు కానీ ఈరోజు కనీసం అలాంటి ఆశలకు గుర్తింపు లేదు. ఈరోజు ఇలా చూడండి, 2022లో ఇచ్చిన యూనిఫాములు ఇప్పటికా యూనిఫామ్లు ఇవ్వలేదు. 3 ఏళ్ళు అవుతుంది. అంటే 3 ఏళ్ళల్లో 2 యూనిఫాములు. ఎంత ఇబ్బంది ఈరోజు. ఆ యూనిఫామ్లు కూడా బయట ఎక్కడ దొరకవు, కొనుక్కొని అది కుట్టించుకుందామన్నా కూడా. అంటే కనీసం యూనిఫామ్ ఇవ్వరు, కనీసం చనిపోతే ఆశకి ఎక్స్గ్రేషియా ఇవ్వరు, ఒక ఇన్సూరెన్స్ ఇవ్వరు, ఏది ఇవ్వరు. కానీ పని చేయించుకుంటారు. మరి పని చేయించుకున్నప్పుడు ఇవ్వాలి కదా. మరి అదే పని చేయించుకున్న ప్రతి నెల జీతం ఇవ్వాలి కదా. ఇలా ఎన్నికలకు రాకముందేమో కాంగ్రెస్ గవర్నమెంట్ మేము సమ్మె చేసినప్పుడు మా టెంట్ల కిందకి వచ్చి మీరందరూ మా కోట్లు వేయండి, మేము గెలిస్తే తప్పకుండా అధికారంలో మేము ఉంటాం, మేము ఉంటే మీ ఆశలకు 18,000 జీతం చేస్తామని చెప్పిళ్ళు. మరి ఇప్పుడు 18,000 జీతం ఎక్కడ చేశారు? ఇలా ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యే సీట్లు ఎవరికి కావాలి, మంత్రులు ఎవరికి కావాలని కొట్లాట జరిగింది మొన్నటిదాకా. కానీ వీళ్ళు అందరూ మంత్రులందరూ ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, కానీ ఆశలు వాళ్ళకి మాత్రం ఇలా గుర్తింపు లేదు. అందుకే సీఐటీగా మేము అడుగుతూ ఉన్నాం,
ఈరోజు ఏదైతే మీరు ఆశలకు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం ఫిక్స్డ్ వేతనం మీరు నిర్ణయం చేసి చెల్లించాలి, ప్రతి ఆశకి ఇన్సూరెన్స్ కల్పించాలి. ఇలా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఉన్నాయి, కానీ ఇలా ఆశలకు హక్కు లేదు. అందులో ఇలా ఇల్లు లేనటువంటి ఆశలు చాలామంది ఉన్నారు. ఆ ఇందిరా మిల్లు ఇవ్వాలన్న ఆశల కంటే లేదు మేము ఆశలకు ఇందిరా మిల్లు ఇవ్వమంటున్నారు. మరి ఆశలకు ఇవ్వకుండా ఎవరికి ఇస్తారు మీరు ఇందిరా మిల్లు ఇవ్వాలా? ఇలా కనీసం ఇవ్వాలా? ఆ గ్రామంలో అనేక ఇబ్బందులు పడి సాగుకుంటూ ఆ ఏదైతే ఉద్యోగాన్ని చేసుకుంటూ ఏ ఇబ్బంది అయినా భరించుకుంటూ ఉండదు ఒక ఆశా వర్కరు. ఏం చేస్తారు ఇదే పరిస్థితి ఉంటే రానున్న రోజుల్లో ఏం చేయబోతున్నారు? ప్రభుత్వ విధానం మార్చుకోకపోతే సెప్టెంబర్ 1వ తారీఖు రోజున రాష్ట్ర వ్యాప్త CIT ఆశా యూనియన్ చలో కమిషనరేట్ పిలిపించింది. గతంలో ఎట్లయితే అదే హైదరాబాద్ మొత్తం ముట్టడించామో ఇప్పుడు కూడా అదే రకంగా హైదరాబాద్ను ముట్టడించైనా సరే కమిషనరేట్కి పోయినా సరే మా హక్కులు మేము సాధించుకుంటాం. ఈ ప్రభుత్వం సెప్టెంబర్ 1 రాకముందే ప్రభుత్వం మన ఆశా యూనియన్ CIT నాయకులతో చర్చలు జరపాలి, మా సమస్యలు పరిష్కారం చేయాలి. లేకుంటే మాత్రం చలో హైదరాబాద్ ముట్టడించైనా ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తాం. రైట్, ఇది పరిస్థితి. కమిషనరేట్ను ముట్టడిస్తాం, సమస్య పరిష్కారం కాకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెబుతున్న పరిస్థితి. ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలతో పాటు మా సమస్యలు పరిష్కరించాలి. గతంలో కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన హామీల మేరకు మా ఆ హామీలన్నీ నెరవేర్చాలని ఆశా వర్కర్లు మంచిర్యాల కలెక్టరేట్ను ముట్టడించిన పరిస్థితి. అయితే ఇదే పరిస్థితి ఉంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. సుమంతో రవినాయక్, RTV, హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.